హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. ఈరోజు మళ్ళీ మీ ముందుకు కొత్త వీడియో అయితే వచ్చాను. ఈరోజు మళ్ళీ మనకు ఒక లాంగ్ ట్రిప్ అయితే పడిందనమాట. అదేంటనేది నేను పొద్దున్న అయితే చెప్తాను మీకు. ఇప్పుడు మనం వచ్చేసి వెల్లటూరు నుంచి కడప ట్రాన్స్పోర్ట్ ఆఫీస్ దగ్గరికి అయితే వెళ్ళాలి. ముందు పొప్పాయికాయ లోడ్ చూశారు కదా, ఆ లోడ్ తోలి 3 రోజులు అయితే అవుతుంది. బండి ఇంటి దగ్గరే ఉంది. ఈరోజు మళ్ళీ మనకు లోడింగ్ అయితే వచ్చింది. అందువల్ల డైలీ వీడియోస్ అయితే పోస్ట్ చేయడం అయితే కుదరట్లేదు. ఎంత ఒక్క నెల పోతే మనకు ఫుల్ సీజన్ అనమాట. తర్వాత మీ ముందుకు మంచి మంచి వీడియోస్ అయితే తీసుకోవడానికి అయితే ట్రై చేస్తాను. మీరు ఇలాగే నాకు సపోర్ట్ చేస్తూ ఉండాలని ఆశిస్తున్నాను. మన ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అందరూ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోస్ అయితే చూడండి. సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోస్ చూడడం వల్ల మన ఛానల్ కొంచెం పెద్దది అవుతుంది అంతే, అంతకుమించి ఇంకేం కాదు. నాకు మంచి మంచి వీడియోస్ చేయాలని కొంచెం బూస్టప్గా అయితే ఉంటుంది. మనం టాపిక్లోకి వెళ్ళిపోతే ఇప్పుడు మనం మిట్టమీదపల్లి అయితే దాటాము. ఇక్కడ నుంచి యాజ్ ఇట్ ఈజ్ మీకు రూట్ తెలిసిందే. ప్రతి ఒక్క వీడియోలో నేను చూపించి మళ్ళీ బోర్ కొట్టించను. ఇక్కడ నుంచి మనకు ట్రాన్స్పోర్ట్ ఆఫీస్ వచ్చేసి 25 కిలోమీటర్లు అయితే ఉంటుంది. అక్కడికి వెళ్ళి మనం వాళ్ళు ఎక్కడికి చెప్తారో మళ్ళీ అక్కడి నుంచి అక్కడికి వెళ్ళి లోడింగ్ అయితే చేసుకోవాలి. నేను ట్రిప్ 0 చేయడం అయితే మర్చిపోయాను. ఇప్పుడు 0 చేస్తాను. ట్రిప్ అయితే సక్సెస్ఫుల్గా 0 అయితే చేశాను. మొత్తం ట్రిప్ ఎంత వచ్చిందనే చూపిస్తాను అనమాట. లాస్ట్లో మనం ఇంటికి వచ్చేటప్పుడు, ఇంటికి వచ్చినాక 8 కిలోమీటర్లు అయింది మనం ఇంటి దగ్గర నుంచి అనేది. నేను ఎప్పుడు లాంగ్ వెళ్ళినా ట్రిప్ అయితే 0 చేస్తాను. ఎందుకంటే మనకు తెలుస్తుంది కదా ఎన్ని కిలోమీటర్లు వెళ్ళామని. ఇప్పుడైతే మనం యూనివర్సిటీ బైపాస్లో అయితే వెళ్తున్నాము. మన ట్రాన్స్పోర్ట్ ఆఫీస్ అయితే అదే ఫ్రెండ్స్. ఈ టౌన్లోంచి ఎగ్జిట్ అయితేనే లక్ష్మీ వెంకటేశ్వర మినీ లారీ సర్వీస్ అని ఉంది కదా, చూపిస్తాను కదా. ఇదే అనమాట ట్రాన్స్పోర్ట్ ఆఫీసు. మన ఇక్కడ నుంచి నేనైతే మాట్లాడేసి మళ్ళీ టౌన్లోకి వెళ్ళి పేపర్లు దొరుకుతారు కదా, దానిలకు పొప్పాయికాయ లోడ్ అనమాట ఇది. ఆ పేపర్లు వేసుకొని మళ్ళీ రాజంపేట దగ్గరికి అయితే వెళ్ళాలంట లోడింగ్కు. ఫస్ట్ మనం ఒంటిమిట్ట ఉంది కదా, ఒంటిమిట్ట గుడి దగ్గర నుంచి లెఫ్ట్కి వెళ్ళాలంట. అమాలీలు వస్తారు, అమాలీలు ఎక్కించుకొని మనం రాజంపేట దాటి వెళ్ళాలన్నమాట. ట్రాన్స్పోర్ట్ ఆఫీస్లో ఎలా ఉంటుందంటే అదొక చిన్న రూము. అక్కడ మనకు కిరాయి చెప్పినందుకు వాళ్ళకు 300 కమిషన్ అనమాట. 300 కమిషన్ ఇస్తే మనకు కిరాయి అయితే చెప్తారు వాళ్ళు. మా సైడ్ అయితే ఇలా ఉంటుంది. మీ సైడ్ అసలు ట్రాన్స్పోర్ట్ ఆఫీస్లో కిరాయి ఎంత తీసుకుంటారు అనేది కామెంట్లో అయితే తెలియజేయండి ఫ్రెండ్స్. ఇంకా ఇక్కడ నుంచి ఒంటిమిట్ట వచ్చేసి ఒక 15 కిలోమీటర్లు అయితే ఉంటుంది ఈజీగా. అక్కడికి వెళ్ళాక చూపిస్తాను. మనం బయలుదేరేసరికి చాలా లేట్ అయితే అయిపోయింది ఫ్రెండ్స్. అన్ని రోజుల కంటే ఈరోజు అయితే చాలా లేట్ అయింది. ఇప్పుడే టైం వచ్చేసి 7:30 అయితే అవుతుంది. కానీ ఇంకా మేము తోటల దగ్గరికి కూడా వెళ్ళలేదు. మనం త్వరగా తోట దగ్గరికి వెళ్ళిపోవాలని నేనైతే ఫాస్ట్గా నేర్చుకున్నాను చూడండి. ఎందుకంటే మనం త్వరగా తోట దగ్గరికి వెళ్తే త్వరగా లోడింగ్ అయిపోతుంది అనమాట మనకు. తర్వాత మనం ఇంత నిదానంగా వెళ్ళినా మనకేం ప్రాబ్లం ఉండదన్నమాట. అందుకోసమే నేను ఫాస్ట్గా అయితే వెళ్తున్నాను.
మనం వచ్చిన తోట ఇది ఫ్రెండ్స్. ఇక్కడ కాయలు అయితే ఎక్సలెంట్గా ఉన్నాయి. ఇక్కడికి మన మ్యాక్సీ అయితే రాదంట. ఒకసారి కాయలు అయితే చూడండి. కాయలు అయితే చాలా ఎక్సలెంట్గా అయితే ఉన్నాయి. కాయలు అయితే చూడండి. పంట అయితే ఇది దిగుబడి బాగానే వచ్చిందని చెప్పాలి. అసలు ఈ రోడ్లో మ్యాక్స్ ఏమవుతుంది ఫ్రెండ్స్. చూడండి రోడ్డు ఎలా ఉందో. మనం వేసుకునేది 3.5 టన్ను. కొన్నిసార్లు అటు ఇటు అయిందంటే ఇంకా ఏం లేదు మనకు. మనం ఇక్కడే ఉంటాం ఇంకా. అందుకోసమని ట్రాక్టర్ని పిలిపించి లోడింగ్ చేస్తా అని చెప్పినారు. చూద్దాం అది ఎన్నికల కంప్లీట్ అవుతుందో. కాయలు ఇలా కోసి తర్వాత ప్యాకింగ్ అయితే చేస్తారనమాట. ప్యాకింగ్ను కవర్ తీసుకొని కవర్తో అయితే ప్యాకింగ్ చేస్తారు. ఎందుకంటే అవి నల్లగా పోకుండా ఉంటాయి. ఇలా అయితే ప్యాకింగ్ చేస్తారు. చూడండి ఎలా ప్యాకింగ్ చేశారు వాళ్ళు. ఇప్పుడు మన ట్రాక్టర్ అయితే తీసుకొని వచ్చారు మన బండి దగ్గరికి. వాళ్ళు దాంట్లోకి అయితే లోడింగ్ అయితే చేస్తున్నారు. ఎందుకంటే మన బండి అక్కడికి వెళ్ళలేదు, దిగబడుతుందని ట్రాక్టర్ అయితే తీసుకొని వచ్చినారు వాళ్ళు. ఇటది ఇంకొక ట్రాక్టర్, 2 ట్రాక్టర్లు అయితే ఫుల్ లోడ్ అయితే అయిపోతుంది అనమాట. చూడాలి మరి ఎంతసేపు పడుతుందేమో వీళ్ళు లోడింగ్ చేసేసరికి. వాతావరణం అయితే చాలా కూల్గానే ఉంది. అంత ఎండ ఏం కొట్టట్లేదు. వీళ్ళు 4 లోడింగ్ అయితే చేస్తున్నారు. మిగతా 3 అక్కడ కాయలు అయితే కొట్టి ప్యాకింగ్ అయితే చేస్తున్నారు. మన బండి మామూలుగా ఈ దావలోంచి రావాలి. ఎందుకంటే కొంచెం ముందర బుడదని లాక్ చేశారు. మన బండికి జాలి కట్టే తల్లికి దోల అయితే తిరిపోయింది. నేను ఇలాగైతే ఎప్పుడు కట్టట్లేదు. ఎందుకు ఇలా కట్టానంటే వేస్ట్ కవర్ తీసుకొని. అసలు వెనకాల అంత మంచి పట్టు ఉండాల్సిన అవసరం లేదు. ప్లస్ ఇంకేంటంటే మన దగ్గర కొత్త పట్టు ఉంది కదా. ముందు వీడియోస్ ఫాలో అయ్యే వాళ్ళు ఉంటే ఆ పట్టు ఎంత పడి అనేది తెలుస్తుంది. ఆ పట్టు ఏమంటే ఈ కింద నుంచి పైకి దీన్ని యాంగ్లర్ ఈ పక్క నుంచి వస్తుంది ఆ పక్కకు. అప్పుడు వేయడం వల్ల ఇవి కొండలు తోలుకొని పట్టు అయితే చినిగిపోయింది కొంచెం. అందుకని నేను ఈ డిప్పు పైప్ వేసాను. వద్దులు ఎందుకు రిస్క్ అనుకుని నేనైతే ఇలా అయితే సెటప్ చేశాను అనమాట. ఈ పక్క దారంతో కట్టాను, ఆ పక్క తాడు కింద అయితే దూర్చాను. ఇంతే. వెనకాల జాలి అనేది కొంచెం స్ట్రాంగ్ అయితే వేశాను. చూడండి ఇంకా మనకు తాడు అయితే మిగిలింది. వాళ్ళైతే 2వ టిప్కి అయితే వెళ్ళారు. సగం లోడ్ అయితే అయింది. టైర్లు చూడండి దానికి అసలేం నాకు తెలిసి వెయిట్ రానట్టే ఉన్నాయి ఈ కాయలు వచ్చేసి. చూద్దాం. నాకు తెలిసి ఇప్పుడు టైం వచ్చేసి 1:30 అయితే అవుతుంది. వాళ్ళు వచ్చేసరికి 2:30 అయితే కావచ్చు. లోడింగ్ కంప్లీట్ అయితే 4 అవుతుంది మనం బయలుదేరేసరికి. చూద్దాం. కాటా పెట్టుకొని 2వ ట్రిప్ కూడా సక్సెస్ఫుల్గా అయితే తీసుకొని వచ్చారు వాళ్ళు. ఈ 2వ ట్రిప్పు నేను సరిపోదు అనుకున్నా కానీ చాలా ఎక్కువ అయితే పడ్డాయి కాయలు మన బండికి. వాళ్ళు సరిపోయామని ఫుల్గా వేసుకొని వచ్చారు 2వ ట్రిప్పు కూడా. ఇలా అయితే లోడింగ్ చేస్తున్నారు. నెక్స్ట్ పట్టు అయితే ఇలా వేసాను ఫ్రెండ్స్. నేనైతే ఇలా వేసి టైట్గా అయితే బిగించుకొని మనం అయితే బయలుదేరాలి. ఇంకా ఒకసారి చూపిద్దామని చూపిస్తున్నాను. ఇప్పుడే మనం బాక్రాపేట అయితే దాటాము. ఇక్కడ నుంచి బద్వేలు అయితే వెళ్ళాలి. ఇక్కడ నుంచి బద్వేలకు వచ్చేసి 39 కిలోమీటర్లు అయితే ఉంటుంది. ఇంకా బద్వేలు నుంచి మనం రూట్ అయితే నెక్స్ట్ అయితే చెప్తాను. నేను ఈ రూట్లో అయితే ఫస్ట్ టైం వెళ్తున్నాను. ఇంతవరకు అయితే వెళ్ళలేదు. నాకు తెలిసి గుంటూరుకి వెళ్ళేసరికి 1 గంట అయితే కావచ్చు, 1:30 అయితే అవుతుంది.
రోడ్ అయితే ప్రస్తుతానికైతే బాగానే ఉంది. ఎంత బాగున్నా కానీ మనం 60 మించి అయితే వెళ్ళను. టర్నింగ్స్ అయితే ఘోరంగా అయితే ఉన్నాయి. టర్నింగ్స్ మర్చిపోయిన వెయిట్ అయితే చెప్పలేదు కదా. దీని టన్నేజ్ వచ్చేసి 3225 కేజీలు అయితే వచ్చింది మనకు. ఇప్పుడే కాంటా పెట్టుకున్నాను. నేను కిరాయి ఎంత అనేది లాస్ట్లో చెప్తాను. ప్లీజ్ అందరూ వీడియో చూస్తున్నట్లయితే తప్పకుండా లైక్ అయితే చేయండి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇక్కడ నుంచి నాకు తెలిసి బద్వేల్ దగ్గర వరకు రోడ్డు అయితే బాగానే ఉంటుంది. చూద్దాం అసలు ఎలా ఉంటుందో. నాకు తెలిసి వచ్చి ఒక చిన్న ఘాట్ సెక్షన్ మాదిరి వస్తుంది అనుకుంటున్నాను. చూడాలి. చూస్తుంటే చుట్టుపక్కల మొత్తం కొండలే ఉన్నాయి. చూడండి, లొకేషన్ అయితే ఎక్సలెంట్గా అయితే ఉంది. ఇప్పుడు టైం వచ్చేసి 5:30 అయితే అవుతుంది. లొకేషన్స్ మటుకు వాస్తవంగా అయితే ఉన్నాయి. చూడండి అసలు ముందు పక్క వచ్చేసి ఒక బ్రిడ్జ్ అయితే వస్తుంది అనుకుంటున్నాను. ఇంతకుముందు బైక్లో వచ్చినా కానీ బండ్లు అయితే ఇంతవరకు రాలేదు. బ్రిడ్జి ఏర్ అయితే వస్తుంది అనుకుంటా. ఎస్, కరెక్టే. ఏర్ అయితే బీభత్సంగా అయితే పడుతుంది. మొత్తం నీళ్ళు అయితే హెవీగా అయితే ఫ్లో అవుతున్నాయి అన్నమాట. నీళ్ళు చూడండి, ఎవరైతే ఎలా పడుతుందో. మొత్తం ఇటు సైడ్ నుంచి అటు సైడ్ వరకు మొత్తం అయితే పడుతుంది ఎవరు. ఇక్కడ నుంచి లొకేషన్ అయితే చూడండి, ఎక్సలెంట్గా అయితే ఉంది. చూడండి, ఎక్కడన్నా చిన్న గ్యాప్ కూడా బాగా లేకుండా పారుతుంది. ఎవరైతే బాగానే పారుతుందని చెప్పాలి. ఇక్కడ చిన్న పిచ్చి చూడండి, మొత్తం మునిగిపోయింది. అది పాత బ్రిడ్జ్ అనమాట. పాత బ్రిడ్జ్ వచ్చేసి పాత బ్రిడ్జ్ కంటే ఎక్కువ పారుతున్నాయి నీళ్ళు అయితే. అసలు ఒక్కసారి లొకేషన్ అయితే చూడండి. మన సిద్ధవటం అయితే రీచ్ అయిపోయాం. సిద్ధవటం ఇది గుడి అనమాట. ఇప్పుడైతే క్లోజ్ అయిపోయింది, కానీ ఇంతకుముందు అయితే ఫేమస్ అనమాట ఈ టెంపుల్. ఇక్కడ నుంచి లెఫ్ట్కి వెళ్తే సిద్ధవటం పోలీస్ స్టేషన్ అయితే వస్తుంది. కొంచెం సిద్ధవటం ఊరు దాటుకుంటే మళ్ళీ రోడ్ అయితే బాగుంటుంది.
రోడ్ అయితే ఎక్సలెంట్గా ఉంది, కానీ కొంచెం హైట్ అయితే ఉంది రోడ్ వచ్చేసి. డౌన్లు కూడా చాలా ఎక్కువ అయితే ఉన్నాయి. కొంచెం చూసుకొని, సింగిల్ రోడ్ కాబట్టి జాగ్రత్తగా అయితే వెళ్ళాలి. పర్వాలేదబ్బా, రోడ్ అయితే బాగానే ఉందని చెప్పాలి. ఇక్కడ నుంచి మనం వెళ్ళాల్సింది వచ్చేసి ఇంకా 320 కిలోమీటర్లు అయితే ఉంటుంది ఈజీగా గుంటూరు వచ్చేసి. అక్కడ చెక్ పోస్ట్ ఉంది, చెక్ పోస్ట్ దగ్గర ఏమైనా ఆపుతారేమో చూద్దాం ఒకసారి. చెక్ పోస్ట్ దగ్గరికి అయితే వచ్చాము. నాకు తెలిసి ఆపుతారు అనుకుంటా, ఎంట్రీ అడుగుతారు. చూద్దాం అసలు ఏమవుతుందేమో. ఫారెస్ట్ చెక్ పోస్ట్ అంట. వీడియో అయితే తీయకూడదు, మళ్ళీ చెప్తాను ఆపినారు ఆపలేదని. బండి అయితే ఏం ఆపలేదు, బహుశా పగులు కావడం వల్ల ఆపలేదు అనుకుంటా. లొకేషన్ చూడండి, అసలు చుట్టూ కొండలే అనమాట, మధ్యలో రోడ్. ఎవరైనా లాంగ్ జర్నీలు చేసే వాళ్ళు ఖచ్చితంగా మీతో అయితే వాటర్ అయితే క్యారీ చేయండి. నేను ఎప్పుడు లాంగ్ జర్నీ చేసినా నాతో ఒక 2 లీటర్ వాటర్ బాటిల్ అయితే ఖచ్చితంగా అయితే క్యారీ చేస్తాను. ఎందుకంటే వాటర్ తాగడం వల్ల బాడీ డిహైడ్రేట్ అయిపోకుండా ఉంటుంది. అందుకోసం తప్పకుండా వాటర్ అయితే క్యారీ చేయండి. అలానే ఫుడ్ మానేయమని చెప్పట్లేదు, ఫుడ్ కూడా తినండి. అసలు కొన్నిసార్లు మనం తిన్నికి టైం ఉండదు. అటువంటిప్పుడు వాటర్తో అయితే మేనేజ్ చేయాలి, తప్పదు. ఈరోజు మనకు చాలా టైం ఉంది కాబట్టి మనం నిదానంగానే తిని బయలుదేరదాం. ఇంకోసారి అయితే అస్సలు టైం ఉండదు. ఈరోజు త్వరగా లోడ్ అయింది కాబట్టి మనం నిదానంగా వెళ్ళినా, వాళ్ళు వచ్చేసి 4 కల్లా రమ్మని చెప్పినారు. నేను ఎంత నిదానంగా వెళ్ళినా, ఫుడ్కు గిడ్డుకు అన్నీ నిలబెట్టుకుంటూ వెళ్ళినా, నేనైతే ఒక 1-1:30కి అయితే ఈజీగా వెళ్తాను. మామూలుగా ఎస్టిమేషన్ టైం వచ్చేసి 11:40 అయితే చూపిస్తుంది. 11:40 కంటే చాలా లేట్ అవుతుంది లేండి. ఇక్కడ పుల్లులు ఉన్నాయంట, అది ఎంతవరకు నిజమో నాకైతే తెలీదు. ఎవరైనా సిద్ధవటం అటు సైడ్ మన సబ్స్క్రైబర్లు ఏమంటే కింద అయితే కామెంట్ చేయండి. ఇక్కడ పుల్లులు ఉన్నాయో లేదో మీరు తప్పకుండా అయితే కామెంట్ చేయండి. ఎందుకంటే ఈ రూట్ వచ్చేసి నైట్ 9 తర్వాత అయితే క్లోజ్ అయితే చేస్తారు. ఎందుకంటే పుల్లులు ఎక్కువగా తిరుగుతుంటాయని. నాకైతే ఇంతవరకు అయితే కనపడలేదు, అసలు కనపడకూడదని కోరుకుందాం. ఎందుకంటే కనపచ్చిందంటే పులి ఇంకా అది అవుతుంది అనమాట. చూడండి, ఎక్కువ ఎత్తు అయితే ఉంది. ఈ కిరాయి అసలు గిట్టుకోవడం లేదు. ఈ కిరాయిలు వచ్చేసి ఏమంటే బండి ఇంటికాడ పెట్టలేక వెళ్తున్నారంటే వెళ్తున్నారు అంతవరకే, కానీ ఈ కిరాయి అంతా మిగిలేదు వచ్చేసి ఒక 4,000 కంటే ఎక్కువ అయితే మిగలట్లేదు. 4,000 మిగిలితే మనం టైర్లు ఏమో ఇప్పుడు వేసుకోవాలి, అసలు బండి మెయింటైన్ ఏం చేసుకోవాలి, నెక్స్ట్ ఈఎంఐలు ఏం కట్టుకోవాలి. అసలు నాకైతే ఎందుకు పంపిస్తున్నారో కూడా అర్థం కావట్లేదు. బండి ఇంటికాడ పెట్టుకోలేం కదా అదిలో అని. టైర్లు అయితే 30,000 కిలోమీటర్లు తిరిగినాయి కాబట్టి వెనకలితే ఒక 70% అయితే అరిగిపోయాయి. నా అంచనా ప్రకారం టైర్లు వచ్చేసి 50,000 కిలోమీటర్లు అయితే రావాలి. చూద్దాం అసలు ఎంతవరకు వస్తాయేమో. ఒకసారి పంచర్ పడిందంటే మార్చేయటమే, ఇంకా లేట్ అయితే ఏముండదు. ఇంకా బద్వేలు ఇక్కడ నుంచి 32 కిలోమీటర్లు అయితే ఉంటుంది. ఇంకా 28 కిలోమీటర్ల ఈ రోడ్లోనే మనం
జర్నీ అయితే చేయాలి. మధ్య మధ్యలో స్పీడ్ బ్రేకర్లు అయితే చాలా ఎక్కువ ఉన్నాయి రోడ్లో. ఏమో మరి స్పీడ్ వెళ్తారనో ఏమో చూడండి. ఎగిరించినామంటే మన బండి వెనకాల బంపర్ అయితే కింద తగులుతుంది, ఇంకా ఇబ్బందిలే. బంపర్ తగిలిందంటే అయిపోయినట్టే, ఇంకా వంగిపోతుంది. చూడండి అసలు ఒక్కసారి లొకేషన్ చూడండి. సార్కి లొకేషన్ అని చెప్తానా అని అనుకోవద్దు. బాగుంది కాబట్టి బాగుందని చెప్తున్నాను. నాకైతే నచ్చిందబ్బా లొకేషన్ అయితే. మీకు కూడా చూపించాలని వీడియో అయితే తీస్తున్నాను. ఫస్ట్ మన ఛానల్ త్వరగా 1K సబ్స్క్రైబర్స్ రీచ్ అయిపోతే మన ఫస్ట్ గోల్ అయితే కంప్లీట్ అయిపోయినట్టే. తర్వాత ఆలోచిద్దాముగా. ఫస్ట్ అనేది 1K సబ్స్క్రైబర్స్ అయితే రీచ్ కావాలి మన ఛానల్. నేను వీడియో తీస్తున్న సమయానికి మన ఛానల్ వచ్చేసి 852 సబ్స్క్రైబర్లు అయితే ఉన్నారు. సబ్స్క్రైబర్ గ్రోత్ అయితే ఫస్ట్లో వచ్చినంత లేదు. నేను ఛానల్ పెట్టిన 4 రోజులకే మన ఛానల్ ఒక 500 సబ్స్క్రైబర్స్ అయితే క్రాస్ అయిపోయింది. అసలు నేనే షాక్ అయ్యాను. నేనైతే ఎవరిని అడగలేదు సబ్స్క్రైబ్ చేసుకోమని. నేను ఛానల్ స్టార్ట్ చేసిందని చెప్పింది కూడా ఇద్దరితోనే అన్నమాట. ఛానల్ స్టార్ట్ చేస్తున్నాను, కొంచెం హెల్ప్ చేయండి అని.